లో మిషనరీగా పనిచేస్తున్నటువంటి పాస్టర్ రమేష్ బాబు గారు, వారిని బట్టి దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొట్టి వారికి సమయాన్ని ఇద్దాం. దేవుని వాక్యాన్ని వినే ముందు మరొకసారి ప్రభుని గణపరుద్దాం, ప్రభునామాన్ని మనం మహింపరుద్దాం. మీరు చాలాసార్లు వాక్యం వింటూ ఉన్నారు, వాక్యంలో ఉన్న విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. ఆ దేవుని యొక్క మహాకనికరాన్ని బట్టి ఈరోజు కూడా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతాడు అన్నది మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఈరోజు కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతాడు కనుకనే మనం ప్రతి ఆదివారం చర్చికి ఎందుకు వస్తారో తెలుసా? రోగాలు పోతాయి, వ్యాధులు పోతాయి, స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఇంకా చెప్పాలంటే ఉద్యోగాలు వస్తాయి, ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. చర్చిలో ఏం దొరుకుతుంది? వాక్యం దొరుకుతుంది. మీకు ఎవరికైనా టాబ్లెట్, ఎవరికైనా జ్వరం వచ్చిందనుకో, జ్వరం వస్తే టాబ్లెట్ ఆఫ్ వేసుకుంటారా, ఫుల్ వేసుకుంటారా? ఫుల్ వేసుకుంటారు. అర్థం వేసుకోరు. ఒకవేళ జ్వరం ఫుల్గా తగ్గిపోవాలంటే టాబ్లెట్ పూర్తిగా వేసుకోవాలి. ఎంత డోసు మనం తీసుకుంటేనే, అంత డోసు మన లోపల పోతేనే మనకున్న వ్యాధి పోతుంది. చర్చిలో మనకు దేవుడు అనే వాక్యం అనేటువంటి మందు మన లోపల ఎంత పోతే అంతగా మనం మార్చబడతాం, అంతా మన జీవితాలలో గొప్ప మార్పు వస్తుంది. మనం ఏం చేస్తాం తెలుసా? మనకి జ్వరం వచ్చినప్పుడు కొంచెం వేస్తే ఎలా ఆ టాబ్లెట్ వేస్తే తగ్గదో, మనము చర్చికి వచ్చి సగం విన్నామనుకో, ఎన్ని సంవత్సరాలు వచ్చినా మనం మారం. ఎన్ని సంవత్సరాల్లో మనం దేవుని నామాన్ని గణపరచాలనుకున్నా కూడా ఉపయోగం ఉండదు. అయితే దేవుని నామాన్ని మహింపరచాలి, ఆయన శక్తిని అనుభవించాలి, ఆయన కోసం మనం వాడబడాలి అంటే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా వినాలి. ఈరోజు బైబిల్లో ఒక ఆమె గురించి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆమె సాధారణమైనటువంటి చిన్న అమ్మాయి, చాలా చిన్న వయసు, యవనస్తురాలు. కానీ ఆమె పరిస్థితులు ఎట్లా ఉందంటే అననుకూలమైన పరిస్థితులు. నా అన్నవాడు లేడు, నాకు తోడు అనేది లేదు. అలాంటి టైంలో దేవుని కొరకు ఒక దేశాన్నే మార్చింది. దేవుని కొరకు అన్య దేశంలో నిలబడి ఆ దేశం కొరకు మహోన్నతమైన దేవుడు నా దేవుడు అని చెప్పి వెలుగెత్తి చూపించింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ అమ్మాయి ఎవరు కాదు, షోమ్రోను. తెలుసా? నయమాను. చెప్పండి, ఎవరు అమ్మాయి? నయమాను ఇంటిలో ఉన్న చిన్న అమ్మాయి. చదువుదామా? రాజుల గ్రంథం 2 రాజులు 5వ అధ్యాయము 3-4 వచనాలు. గట్టి చదవండి త్వరగా. షోమ్రోనులోనున్న నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని తన యజమానురాలతో అనెను. నయమాను రాజునకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, సిరియా రాజు నీ ఇజ్రాయేలు రాజులకు దూత చేత పత్రికను పంపించదని ఆజ్ఞయించను గనుక వెండియు చాలు. ఈ చిన్నదాని గురించి 2 వాక్యాలే రాయబడి ఉంది. నేను 5 విషయాలు నేర్పిస్తాను. ఈ 2 వాక్యములో దేవుడు మనతో మాట్లాడి 5 విషయాలు. ఈ చిన్నదానికి పేరు లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు, అది అని పలకడం జరిగింది. ఆమెకు ఎలాంటి విలువ కూడా లేదు. ఇజ్రాయేలు దేశంలో ఒక నమ్మకంగా బతికినటువంటి నమ్మకస్తుల్ని దేవుడు అద్భుతంగా ఆయన కొరకు వాడుకుంటాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ దేశంలో బానిసలుగా పట్టుకోపోయినటువంటి కొంతమంది బానిసల్ని
దేవుని మహిమ కొరకు వాడుకున్నాడు. ఎవరెవరు అంటే దానియేలుని బానిసగా తీసుకెళ్ళారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దానియేలు గొప్ప ప్రైమ్ మినిస్టర్గా మార్చబడ్డాడు. యోసేపు ఒక సాధారణమైన వ్యక్తి, బానిసగా తీసుకెళ్ళారు. అన్య దేశంలోనికి ఒక ప్రైమ్ మినిస్టర్గా దేవుడు వాడుకున్నాడు. అన్యుల మధ్యలో దేవుని బిడ్డలు గొప్ప వ్యక్తులుగా మార్చబడ్డారు. ఈరోజు నువ్వు నేను ఆ స్థాయిలో ఉండాలి అంటే దేవుని నామానికి, దేవుని ఘనతకు మనము మన జీవితాన్ని అర్పించుకునేవారుగా ఉండాలి. ఇప్పుడు నేను ఈ చిన్నదాని గురించి కొన్ని విషయాలు చెప్తాను. చిన్నదాని గురించి 5 విషయాలు చెప్తాను. 5 విషయాలు మీరు మర్చిపోకూడదు. మీకు చికెన్ తిన్నప్పుడంతా ఇవి గుర్తురావాలి. సిసిసి ఏబిసిలో సి నేర్పిస్తాను. ఫస్ట్ సి ఏంటంటే, ఈ అమ్మాయికి ఫస్ట్ సి ఏముందంటే, ఆ అమ్మాయిలో ఉన్నటువంటి అద్భుతమైన గుణం కమిట్మెంట్. చెప్పండి, కమిట్మెంట్. ఫస్ట్ది క్యాప్టివ్. చెప్పండి, క్యాప్టివ్ అంటే బందీలో ఉంది, బందీ గృహంలో ఉంది, బందీతో వెళ్ళింది. అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్, అన్ఫేవరబుల్ సిచ్యువేషన్. ఆ అమ్మాయికి విదేశీ దేశంలోకి వెళ్ళింది, విదేశీ భాష, విదేశీ ఫుడ్, అన్నదమ్ములు ఎవరు లేరు. నిన్నటి దాకా నాన్న దగ్గర ఉంది, తల్లి దగ్గర ఉంది, చెల్లి దగ్గర ఉంది. ఆ అమ్మాయికి ఆ నాన్న అన్ని తెచ్చిపెట్టేవాడు, అన్నదమ్ములు తెచ్చిపెట్టేవాళ్ళు. ఈరోజు తెచ్చిపెట్టి బాగోగులు చూసేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందంటే, ఒక బానిసగా బతుకుతుంది. బానిసగా బతుకుతున్న ఆ అమ్మాయి జీవితంలో నెగిటివ్ మైండ్ లేదు, నెగిటివ్ థాట్స్ లేదు. నేను నా దేవుడు ఇక్కడ తీసుకొచ్చానంటే ఏదో ఒక ఉద్దేశం ఉంది, ఏదో ఒక ప్రణాళిక ఉంది, ఏదో ఒక తలంపు ఉందని చెప్పి బానిసగా బతుకుతున్న దేవుని మహిమ కొరకు నిలబడినటువంటి స్త్రీ, ఆ చిన్న అమ్మాయి. ఒక మాట దేవుని మహిమ కొరకు ఒక చిన్న విషయం మీకు చెప్తాను. ఒక ఆయన అనుకున్నాడంట, వీళ్ళకి దేవుని గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలి, ఎలా ఆయన నామాన్ని నేను ప్రకటించాలి, ఎలా ఆయన నామాన్ని నేను ప్రబలం చేయాలి అన్నప్పుడు ఒక ఆయనకి దర్శనం వచ్చిందంట. ఈ విధంగా దర్శనం వస్తే ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో అన్నిటికంటే గొప్పదేది? వస్తువుల్లో అన్నిటికంటే గొప్పదేది? బంగారు. అయ్యగారు చెప్పారు బంగారు. అందుకే కదా చాలామంది టెక్స్ట్ పెట్టేటప్పుడు కూడా నా బంగారమా అంటారు. కొడుకుని కానీ కూతుర్ని కానీ ఎక్కువగా ప్రేమిస్తే నా బంగారు తల్లి, నా బంగారు కొడుకు, నా బంగారు అంటారు కదా. ఎందుకు? వాళ్ళు బంగారం అంతా విలువైంది, బంగారం అంతా శ్రేష్టమైంది. అందరూ వెళ్ళి బంగారమే సర్వస్వం అని మొక్కారంట. బంగారం అనిందంట, బుద్ధి లేని వల్ల నాకంటే గొప్పది ఇంకోటి ఉందనంట. బంగారం కంటే గొప్పది ఏమి అని అంటే, బంగారం కంటే శ్రేష్టమైంది ఏది అని ఆలోచించినప్పుడు బంగారం చెప్పిందంట, నాకంటే గొప్పది అగ్గి అంట. ఎందుకు? ఎంత వెలిగే బంగారైనా బూడిది చేసి విలువ లేకుండా చేసే శక్తి దేనికుంది? అగ్నికుంది. అందరూ అగ్నిదేవుడా నువ్వే గొప్ప అని చెప్పినప్పుడు అగ్ని దగ్గరికి వెళ్ళినప్పుడు అగ్ని అనిందంట, నాకంటే గొప్పది ఇంకోటి ఉందంట. అగ్ని కంటే గొప్పది ఏముంది? నీళ్ళు. అప్పుడు అందరూ నీళ్ళ దగ్గరికి వెళ్ళారంట. నీళ్ళు దేవుడా నీవే సర్వస్వం అంటే అప్పుడు నీళ్ళు అన్నదంట, నాకంటే గొప్పది ఇంకోటి ఉందంట. నీళ్ళ కంటే గొప్పది ఏముంది? నీళ్ళ కంటే గొప్పది సూర్యుడు. ఎందుకంటే నీళ్లను సైతం ఆవిరి చేయగల శక్తి దేనికుంది? సూర్యునికి ఉంది. అప్పుడు సూర్యుని దగ్గరికి వెళ్ళి నువ్వే సర్వస్వం సూర్యుడా అంటే సూర్యుడు అన్నంట, నాకంటే గొప్పది ఇంకోటి ఉందంట. సూర్యుని కంటే గొప్పది ఏముంది? మేఘము. ఆ మేఘం ఏం చేస్తుందంటే సూర్య తేజస్సుని కూడా ఆపేస్తుంది. అప్పుడు మేఘం అనిందంట, మేఘం ఈ విధంగా చెప్పిందంట, నాకంటే గొప్పది ఇంకోటి ఉందంట. మేఘం కంటే గొప్పది ఏముంది? మేఘం కంటే గొప్పది గాలి. ఎందుకంటే మేఘముని తారుమారు చేయాల శక్తి దేనికుంది? గాలికుంది. అప్పుడు గాలి ఉందంట, నాకంటే గొప్పది ఇంకోటి ఉందనంట. గాలి కంటే గొప్పది ఏముందయ్యా అని అంటే, గాలి కంటే గొప్పది పర్వతం ఉంది. పర్వతానికంటే గొప్పది ఏముంది అని అంటే, పర్వతానికంటే గొప్పది ఏముందంటే, పర్వతాన్ని కూడా తీసి పడేయగల శక్తి ఎవరికి ఉంది? మనిషికి ఉంది. ఎందుకంటే వాడు బుల్డోజర్ తీసుకొచ్చి మొత్తం లేపేస్తున్నాడు. అప్పుడు మనిషి అంట, అందరూ మనిషి దగ్గరికి వచ్చి, మనిషి దేవుడా నువ్వే సర్వస్వం, నువ్వే గొప్ప అంటే, మనిషి అంట, నాకంటే గొప్పది ఇంకోటి ఉందంట. నీకంటే గొప్పది ఏముంది అని మనిషిని అడిగితే, మనిషి అంట, నాకంటే గొప్పది చావు అని అంట. అప్పుడు చావు దగ్గరికి వెళ్ళి, చావు దేవుడా నువ్వే గొప్ప, నువ్వే సర్వస్వం అంటే, అప్పుడు చావు అనిందంట,
నాకంటే గొప్పది ఇంకోటి ఉందంట. అది ఏంది అని అంటే, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు, మహోన్నతుడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన గొప్ప దేవుడు, ఆయన కంటే గొప్పది ఏది లేదు. మృత్యుంజయుడు ఆయన. మనం ఏం చేస్తామో, ఈ లోకంలో ఉన్న ఈ పనికిమాలిన వస్తువులు వెనకాలన్నీ తిరుగుతూ ఉన్నాం. కానీ అంత గొప్ప దేవుడు, అంత శక్తివంతమైన దేవుణ్ణి మనము ఆలోచించట్లేదు. ఈ చిన్నది ఆ గొప్ప దేవుడిని తలిచింది. నా దేవుడు మహోన్నతమైన దేవుడు, నేను బానిసగా వెళ్ళినా, నాకు ఉన్న ఆ సహాయం ఉన్నా లేకపోయినా నేను ఆయన కోసం బతుకుతానని ఒక తీర్మానం తీసుకున్నది ఈ చిన్నది. ఒకటి, ఆ అమ్మాయి ఎక్కడుందంటే బానిసగా ఉంది, కానీ బానిసలో కూడా పాజిటివ్గా ఉంది. రెండవది ఏంటంటే కమిట్మెంట్ కలిగింది, బాధ్యత కలిగింది. ఆ చిన్నది దేవుని మర్చిపోలేదు, దేవుడిచ్చిన పనిని మర్చిపోలేదు. దేవుని కొరకు నేను బతకాలని ఆలోచించింది. ఇజ్రాయేల్ ప్రజలకి, ఇజ్రాయేల్ పిల్లలకి ఎవరైనా కానీ వాళ్ళ చిన్న వయసు నుండి, బాల్యము నుండే దేవుని వాక్యాన్ని వాళ్ళు బోధిస్తూ వస్తారు, దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ వస్తారు. ఈరోజు దేవుని వాక్యాన్ని నిజంగా ఈరోజు మనం ఆలోచిస్తే చర్చి నుంచి ఎవరైనా ఫారిన్కి వెళ్ళిపోయారనుకోండి, అమెరికాకి వెళ్ళిపోయినా, యూకేకి వెళ్ళినా, ఇంగ్లాండ్కి వెళ్ళినా, లేకుంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన తర్వాత ఏమని చేస్తారు? దేవుణ్ణి మర్చిపోతారు, సేవకుని మర్చిపోతారు, సంఘాన్ని మర్చిపోతారు, ఊరిని మర్చిపోతారు, అన్నిటినీ మర్చిపోతారు. కానీ ఈ అమ్మాయి ఎవరిని మర్చిపోలేదు, ఆ దేవాది దేవుని కొరకు నిలబడాలని ఫారిన్ ల్యాండ్లో, ఫారిన్ లాంగ్వేజ్లో, ఫారిన్ కల్చర్లో, ఫారిన్ హౌస్లో ఆమె నిలబడింది. నా దేవుని కొరకు నేను నిలబడతానని. దేవుడు అనుకుంటే ఎవరినైనా వాడుకుంటాడు. నువ్వు ఆలోచించాలి, నువ్వు సమర్పించాలి. నేను దేవుని కోసం బతుకుతానని ఒక తీర్మానం తీసుకుంటే ఆయన అనుకుంటే ఎవరినైనా వాడుకోగలుగుతారు. మీకు తెలుసా, ఆయనలో జీవం ఉంది. ఆయన జీవం మనలో ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఆయన కొరకు నిలబడగలుగుతాం. దేవుడు ఆయన సృష్టించిన విధానంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆయన సృష్టించాడు ఈ విధంగా. ఆకాశాన్ని చూసి పక్షుల్ని కలుగునుగాక అంటే పక్షులు అయిపోయాయి. అలాగా సముద్రాన్ని చూసి నీళ్లు కలుగునుగాక, నీళ్లను చూసి పక్షులు, అది చేపలు కలుగునుగాక, జీవరాశులు కలుగునుగాక అంటే ఏమయ్యాయి? జీవరాశులు అయ్యాయి. అయితే మట్టిని చూసి, భూమిని చూసి, భూమిలో నుంచి విత్తనము కలుగునుగాక, వృక్షములు కలుగునుగాక అంటే ఆ విత్తనము అలా వృక్షముతో మహావృక్షమైంది. మళ్ళా మనిషిని చూసి మాత్రం దేవుడు కలుగునుగాక అనలేదు. ఎవరిని చూశాడంటే తెలుసా? తన రూపములో, తన స్వరూపములో ఆయన అన్నాడు, మనము నరులము చేయదము రండి అన్నాడు. తన రూపంలో చేశాడు. జాగ్రత్తగా గమనించండి. నీళ్ళను చూసి చేపలు ఎందుకు చేశాడు? చేపకి ఊపిరి ఆడుంది, నీళ్ళలో ఉంది. నీళ్ళను చూసి జీవరాశులు అవునుగాక చేపలైపోయాయి. అందుకే నీళ్ళలో నుంచి చేప తీసేస్తే చచ్చిపోతుంది. రెండవది జాగ్రత్తగా గమనించండి. వృక్షము, ఆ భూమిని చూసి వృక్షము కలుగునుగాక అంటే వృక్షము పుట్టుకుంటూ బయటకు వచ్చింది. అదే వృక్షాన్ని భూమిలో నుంచి తీసేస్తే ఏమవుతుంది? చచ్చిపోతుంది. అదే విధంగానే నిన్ను దేవునిలో నుంచి చేశాడు కాబట్టి నువ్వు దేవునిలో నుంచి తీసివేయబడితే నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. దేవుడు లేకుండా మనం బతకడం అసాధ్యం. తల్లిదండ్రులున్నా లేకపోయినా, బంధువులున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా మనం బతకగలుగుతామో కానీ దేవుడు లేకుంటే బతకలేం. ఎందుకంటే మన ప్రాణం దేవునిలో ఉంది, మన జీవం దేవునిలో ఉంది. ఒక చేపకు నీటిలో జీవం ఎట్లా ఉందో, ఒక వృక్షానికి భూమిలో ఎట్లా జీవం ఉందో, దేవునిలో మనకు జీవం ఉంది. ఈ అమ్మాయి అది గ్రహించింది, అదే కమిట్మెంట్ ఉంది. నా జీవము యేసయ్యలో ఉంది అని తెలుసుకుంది. నా జీవము. అందుకే బానిసగా ఉన్న చిన్న వయసు 13 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి ఎవరు దిక్కు లేకుంటే ఆ టైంలో దేవుణ్ణి తిట్టుకోవాలా, దేవుని పైన అలగాల. దేవుడు అంటే, ప్రార్థన అంటే, వాక్యం అంటే తిరస్కరించాల. అలాంటి అమ్మాయి దేవుని కొరకు నిలబడింది, దేవుని మహిమ కొరకు నిలబడింది. అది కమిట్మెంట్. ఈరోజు నా కమిట్మెంట్. కొంతమంది కమిట్మెంట్ తీసుకుంటారు, యేసయ్యా నీ కోసమే నేను బతికిపోతానని. చర్చి నుంచి బయటికి వెళ్తే ఉన్న కమిట్మెంట్ అంతా వెళ్ళిపోతుంది, మొత్తం మర్చిపోతారు, మొత్తం కమిట్మెంట్ అంతా వెళ్ళిపోతుంది. దానియేలు కమిట్మెంట్ చేసుకున్నాడు, నేను నా శరీరాన్ని అపవిత్రపరచను అని అనుకున్నాడు. ఆయన అపవిత్రపరచుకోలేదు. అందుకే ఆయన శరీరాన్ని ముట్టడానికి సింహాలు కూడా భయపడ్డాయి. షడ్రక్, మేషక్, అబేద్నెగో తన శరీరాన్ని అపవిత్రపరచుకోలేదు. అందుకే తన శరీరాన్ని కాల్చడానికి అగ్ని కూడా భయపడింది. అది కమిట్మెంట్.
నీలో నా జీవితంలో ఆ యొక్క బాధ్యత, ఆ కమిట్మెంట్, ఆ తీర్మానం ఉండాలి. ఫస్ట్ది ఏం చెప్పాను? క్యాప్టివ్. రెండవది ఏం చెప్పాను? కమిట్మెంట్. మూడవది కన్సర్న్ అంటే భారము. ఏంటి భారము? అయ్యో నేను ఒక ఇంట్లో పనిచేస్తున్నాను. మనం ఏం చేస్తామో తెలుసా? తిన్నింటి వాసనలు ఎతుకుతాం, లెక్క పెడతాం. కానీ ఈ అమ్మాయి తిన్నింటి వాసనల కోసం ఏమైనా మేలు చేయాలనుకునింది. నేను వాని ఇంట్లో పనిచేస్తాను, వానికి రోగం ఉంది. ఎలాంటి వాడు ఈ వ్యక్తి? మనం 5వ వచనం మొదటి వచనం చూస్తే, సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవా కలుగు చేసి ఉండెను గనుక అతడు యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. మహాపరాక్రమశాలి అయి ఉండను కానీ అతను కుష్ఠరోగి. ఎంత కదా, ఎంతో గొప్ప వ్యక్తి కానీ కుష్ఠరోగం. అందుకే ఆ అమ్మాయి అనుకునింది, ఈ వ్యక్తికి ఎలాగైనా రోగం పోవాలా, నా దేవుని శక్తిని చూపించాలనుకునింది. ఆ కన్సర్న్ నీకు నాకు ఉండాలి. మన దేశంలో సువార్త అందని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా మన ప్రాంతంలో ఎంతోమంది సువార్త తెలియని వాళ్ళు ఉన్నారు. సువార్త ప్రకటించే భారం దేవుడు నా పైన ఉంచాడు, అది నా బాధ్యత, ఆయన నాకు ఇచ్చేటువంటి భారం. అందుకే పౌలు అన్నారు, అయ్యో నీ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. క్రిస్మస్ దినాల్లో మనం చెప్తాం కదా, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. అలా చెప్పుకోకూడదు. ఒకవేళ నువ్వు సువార్త చెప్పకపోతే ఏం చెప్పాలంటే, ఇదిగో డిసెంబర్ 25వ తారీఖున క్రైస్తవులందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. అలా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది క్రైస్తవులకే, మనకే. అలా చేసేస్తాం మనం. కానీ నీకు నాకు దేవుని దృష్టిలో ఉండాలంటే ఆ భారం ఉండాలా, ఆత్మల సంపాదన భారణ. మూడవది నేను చెప్తాను, 4వది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయికి ఏముందంటే కంపాషన్ ఉంది, కన్సర్న్ ఉంది. 4వది ఏమి? కంపాషన్. ఏంటి ఆ కంపాషన్? అయ్యయ్యో వీడు ఎలాగైనా బాగుపడాలా, ఎలాగైనా వీడికి రోగం పోవాలా, ఆ దేవుని తెలుసుకోవాలా అన్న దయ ఉంది. ఆ దయ ఉంది. అందుకే యేసు ప్రభు గొర్రెలేని కాపలను చూసి ఆయన కనికరపడ్డాడు అని ఉంటుంది. కనికరం. ఆ కంపాషన్ నీకు నాకు ఉండాలా. మనము కంపాషన్ ఉంటే వ్యాధుల్లో ఉన్న వాళ్ళు, పాపంలో ఉన్న వాళ్ళని చూసి మనం ఏం చేయాలంటే సువార్తను చెప్పాలా, ఈ మాటను తెలియచేయాలి. ఫైనల్గా నేను చెప్తాను. ఫైనల్గా ఏంటంటే ఆ అమ్మాయికి ఏముందంటే ధైర్యం ఉంది, కరేజ్ ఉంది. ఏముంది? కరేజ్ ఉంది. అయి చెప్పాను. ఒకటేమి? క్యాప్టివ్. రెండవది కమిట్మెంట్. మూడవది కన్సర్న్. 4వది కంపాషన్. 5వది కరేజ్. ఆ అమ్మాయి పనిచేసే ఇంట్లో ఉన్న యజమానుడికి, పరాక్రమశాలి అయిన వ్యక్తికి సువార్త చెప్పాలంటే అంత దమ్ము ఉండాలి. నువ్వు ఒకవేళ కాలేజీలో చదివితే నీ ప్రిన్సిపల్ సువార్త చెప్పే దమ్ము నీకుందా? ఒకవేళ నువ్వు కాలేజ్లో ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్కి నువ్వు సువార్త చెప్పే అధికారం నీకుందా? గొప్ప గొప్ప జడ్జిలకు కానీ ప్రధానమంత్రులకు కానీ సువార్త చెప్పేటువంటి కరేజ్ నీకుందా? ఈ అమ్మాయికి ఉంది. వాడు పరాక్రమశాలి, కానీ ఆయన బాగు కోసం నేను సువార్త చెప్పకపోతే, ఈ మాట చెప్పకపోతే ఆయన బాగుపడడు. ఆ మాట చెప్పింది తెలుసా? చివరికి ఆ దేశమే ఈ చిన్నది దేవుడే, ఈ చిన్నదాని దేవుడే, ఇజ్రాయేలు చిన్నది దేవుడే, గొప్ప దేవుడు. అప్పుడు దాకా దాని అన్న పదం ఇప్పుడు కిందకు వచ్చేసరికి ఇజ్రాయేలు చిన్నది అని మర్యాదగా ఆమెను పలికారు. గౌరవం వచ్చింది. అదే దేశంలో దేవుని మహిమ వచ్చింది. బ్లాడీనా అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ బ్లాడీనా అనేటువంటి అమ్మాయి 80s ఆ భయంకరమైన చక్రవర్తి ఆయన ఉండేవాడు. యేసు ప్రభువుని నమ్మితే కొట్టి చంపేసేవాళ్ళు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పనిచేసింది ఈ చక్రవర్తితో. ఆ అమ్మాయి అనింది, నేను దేవుని కోసం నేను యేసు ప్రభువుని వదలను అనింది. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి నిలబడింది, యేసయ్య కోసం నేను చావడానికి సిద్ధమనింది. అలా నిలబడింది. కాంపౌండ్ గ్రౌండ్లో తీసుకొచ్చారు, ఫుట్బాల్ గ్రౌండ్లో. సింహాలు 3 రోజులు తిండి పెట్టలేదు. సింహాలు వదిలేరు. ఆ అమ్మాయిని గ్రౌండ్ నడిబొడ్డున నిలబెట్టారు, కట్టేసి పెట్టారు. సింహాన్ని వదిలితే పరిగెత్తుకుని వచ్చి నోరు తెరిచాయి, అలా నోరు మూసేసాయి. ఆ సింహాలు ఆ అమ్మాయిని ముట్టలేదు, బ్లాడీనాని.
తర్వాత చుట్టూ దాదాపు 22,000 మంది కూర్చొని ఉన్నారు. ఆ గ్రౌండ్లో ఈ అమ్మాయి ఉంది. ఇంకా కోపము రగిలిపోయింది. ఆ చక్రవర్తికి కోపం వచ్చేసింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ ఇనుప ఇలాంటి కుర్చీ దగ్గర కూర్చొని పెట్టి ఆ కుర్చీలో మంటలు పెట్టారు. దగదగా మండుతూ ఉంది. ఆ అమ్మాయి నిలువుటి వస్త్రం, ఆ పంజాబీ డ్రెస్ లాగా నిలువుటి డ్రెస్ వేసుకుంది. అలా కూర్చోబెడితే మొత్తం చలంతో కూడా బాడీ అంతా ఆ అగ్నితో కాలిపోతూ ఉంది. మళ్ళీ అక్కడున్న ఎద్దులకి, ఆ కొమ్ములకి కిరోసిన్ పోసి, పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అవి ఆ మంటికి రగులుకొని మొత్తం ఆ చుట్టుపక్కలంతా గ్రౌండ్ అంతా తిరుగుతూ ఉన్నాయి. ఆ గ్రౌండ్లో ఈ అమ్మాయి కూడా మధ్యలో వెళ్ళిపోతుంటే ఆ పీసులుగా తునకలుగా మొత్తం పడిపోయింది. 22,000 మంది గ్రౌండ్లో ఉన్నవాళ్ళు దేవుని మహిమను, ఆ అమ్మాయి చనిపోయిన వెంటనే పరలోకము నుంచి దేవుని మహిమను చూశారు. ఒకేసారి మేము కూడా ప్రభు కోసం చావడానికని 22,000 మందిని ప్రభులోకి తీసుకొచ్చింది. వన్ లైఫ్, ఒకే జీవితం, చిన్న జీవితం అన్ని వేల మంది తీసుకొచ్చింది. ఇజ్రాయిల్ చిన్నది, చాలా చిన్న లైఫ్, కానీ ఆ దేశాన్ని మార్చింది. ఈరోజు నీ నా జీవితంలో అలాంటి దీవెన, ఆయన కృప, ఆయన కోసం మనం నిలబడితే మన ద్వారా మన గ్రామాన్ని మారుస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి మరియు సంఘానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరియు దైవజనులు గారి చిన్న కుమారుడికి మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ యూజ్ యూ మైటిలీ ఫర్ హిస్ కింగ్డమ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చప్పట్లు కొడదాం. మంచి వర్తమానం. మరి ఇజ్రాయేలు చిన్నది చేసిన పని, ఎంత అద్భుతమైనటువంటి వర్తమానం అందించారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ షాలేం రాజయ్య గారు ఉన్నారు. వారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా మోకరించి ప్రభు బల్ల కొరకై సిద్ధపడదాం. మోకాళ్ళ మీద ఉందాం.